హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్హెచ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి, ఈరోజు రథసప్తమి కదండి. చక్కగా మన తోటలో పువ్వులే కోసుకొని చక్కగా మనం పూజ అయితే చేసేసుకుంటాం. ఈరోజు మనకి రథసప్తమి ఆదివారం పడింది కదండి. మంచి విశిష్టత అనమాట. ఈరోజు పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు. కాలేజ్ వాళ్ళకే కాలేజ్ ఉందన్నమాట. ఈ మధ్యన ఏంటో కాలేజ్ వాళ్ళు కూడా ఆదివారం కూడా సెలవు లేకుండా వెళ్ళిపోతున్నారు. మాకు చిన్నప్పుడు అలాగే సండే అంటే స్కూల్ ఉండేది. మా వాళ్ళందరూ తిట్టేవారు అనమాట. ఏంటి స్కూల్కి వెళ్ళిపోతావు, వచ్చిన ఆదివారం కూడా ఉండవని చెప్పి. మా మేనత్త పిల్లలు అందరూ వచ్చేవారు ఇంటికి. ఎప్పుడు నేను ఉండేదాన్ని కాదు, సండే కూడా. ఇప్పుడు నా పిల్లలు కూడా అదే పరిస్థితి. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి కదా. గులాబీ పూలు అయితే కోసాం కదండి. ఫస్ట్ మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే చిక్కుడుకాయలు అండ్ చిక్కుడాకులు అయితే తెంపేసుకోవాలి. రండి, అవి తెంపేసుకుందాం. ఇంకా చాలా రకాలైన ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఈరోజు కొంతమంది పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారండి. ఇంకా కాలేజీకి వెళ్తారనమాట. ఇంటర్ వాళ్ళు ఒక్కలే కాలేజీకి వెళ్తారు. ఇంకా గబగబా పూజ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము ఇలాగ మార్నింగే స్టార్ట్ చేసాం. అండ్ ఇక్కడ స్టాండ్ కూడా చూస్తున్నారు కదా, మంచిగా నాకైతే యూజ్ అవుతుందండి హ్యాపీగా. ఇప్పుడైతే మనం చిక్కుడుకాయలు తెంపేసుకుందాము. కింద నుంచి ఇలా చూసుకున్నట్టయితే వాళ్ళు చిక్కుడుకాయలు ఉన్నాయి. సో ఫస్ట్ పెద్ద పెద్ద ఆకులన్నీ కోసిస్తాను. చూస్తున్నారు ఎంత బాగున్నాయో. రథసప్తమి తర్వాత ఇంకా చిక్కుళ్ళు అయితే అయిపోతాయండి. ఇంకా లాస్ట్ కాప్ అయితే ఉంది. అయితే నేను పెద్ద పెద్ద ఆకులే చూస్తున్నాను ఎక్కడున్నాయని చెప్పి. ఈ స్టాండ్ చూసారా ఎంత ఉపయోగపడిందో నాకైతే. ఎవరు లేనప్పుడు కూడా భలే యూజ్ అవుతుంది నాకు ఇది. అంటే గబుక్మని ఎవరైనా ఉంటే పిల్లల్ని పిలుస్తాను పైకి ఏమైనా ఉంటే. ఇప్పుడు ఇది కూడా లేకుండా మనకి చక్కగా ఇలా తెంపేసుకోవచ్చు. అండ్ స్టాండ్ కూడా చాలా లైట్ వెయిట్ అనమాట, బాగుంది. ఇదిగోండి చిక్కుడాకులు అయితే తెంపేసుకున్నాను. ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి పైన, అవి కూడా మనం కోసుకుందాం. మనకి ఈరోజు 7 చిక్కుడుకాయలు అయితే సరిపోతాయండి. అవే తెంపుతున్నాను, మిగతావి అయితే తర్వాత కోసుకుంటాను. ఇదిగోండి చిక్కుడులు అయితే చాలా ఫ్రెష్గా ఇలా ఉన్నాయి. 7 తెంపాను, చాలు. మిగతా తర్వాత కోసుకుందాం, ఓకేనా. ఇవన్నీ కూడా మనం శుభ్రం చేసేసుకుందాం, అంటే మంచిగా కడిగేసుకుందాం, ఓకేనా. ఇక్కడ ఇదిగోండి గులాబీ పూలు కోసాను. మన పిల్లలు వెళ్ళి కాగడమల్లి కోసారండి. దీంట్లోకి కలుపు మనం ఇప్పుడు కనకాంబరాలు కోసేసుకుందాం. పసుపు కనకాంబరం ఉంది, ఎరుపు కనకాంబరం కూడా ఉన్నది. కోసేసుకుంటే మనం చక్కగా దండ కట్టేసుకోవచ్చు. కాగడమల్లిలోకి ఇలాగ కలుపుకుంటే బాగుంటుంది. లేకపోతే ఏంటి లయమ్మా నీకేం కావాలి? ఇక్కడ చూడండి వైలెట్ ఫ్లవర్స్ చెప్పాను కదా, రోజు 15-16 పువ్వులు అయితే పూస్తాయని. వీటికి విత్తనాలు కలెక్ట్ చేద్దామన్నా సరే ఆ పువ్వులు రాలిపోతున్నాయి. అండ్ విత్తనాలు అయ్యే టైంకి మేము చూసుకోవట్లేదు. ఈసారి కలెక్ట్ చేయాలి. అసలు చాలామంది అడుగుతున్నారు, అసలు సేవ్ చేయలేకపోతున్నాను. ఈ సీడ్ వచ్చేసి ఎప్పుడు పడిపోతున్నాయో ఎప్పుడు వస్తున్నాయో కూడా చూడలేకపోతున్నాం. ఈసారి కంపల్సరీ వాటి మీద మనం బుర్ర పెట్టాలి. పసుపు కనకాంబరాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇదిగోండి అవే 2 మొక్కలు అనమాట. ఇవి కుండీలో పెట్టాను, 50 రూపీస్ కుండీలోని, అలాగే వాటర్ క్యాన్లో పెట్టాను. భలే వస్తాయండి, గుబ్బురుగా వస్తాయి మొక్కలైతే. ఎప్పటికప్పుడు వీటికి సంరక్షణ అయితే చూసుకోవాలి. చక్కగా గొప్పులు తీసేసి ఎత్తం ఇచ్చుకుంటే సరిపోయిద్ది. అండ్ అయిపోయిన తర్వాత ఇలాగ బ్రౌన్గా ఉన్నాయి కదా, ఇవైతే మనం తెంపేసుకుంటూ ఉండాలి. చక్క చిన్న చిగురు, ఈ పై ఏదైతే పువ్వు అయిపోయిన తర్వాత ఈ చిగురు ఉంది కదా, ఇలా పించ్ చేసుకుంటే సరిపోతుంది. చక్క పువ్వులు వస్తాయండి. చూడండి ఎన్ని ఉన్నాయో పువ్వులు మనకి. ఇప్పుడిప్పుడే సూర్య భగవానుడు వేస్తున్నాడు. అండ్ ఇక్కడ పొయ్యి అయితే పెట్టేస్తానండి, ఎందుకంటే సూర్యకిరణాలు అయితే ఇక్కడ బాగా పడతాయి. ఇటుక బెట్టలు చూశారు కదండి. పిల్లలైతే చక్కగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశారు. ఎంత హ్యాపీ కదా. ఎందుకంటే నాకు పని తప్పిందని పక్కన పెడితే పిల్లలు నేర్చుకున్నారనే ఆనందమే నాకు ఎక్కువ.
కొంచెం బియ్యంలోని నెయ్యి కలుపుకొని ఈరోజైతే మనం బెల్లం నెయ్యి కొంచెం బియ్యంతో పాలు వేసి పరమాన్నం అయితే వండుకుంటామండి. ఇందులో ఎటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాచీ పౌడర్ కానీ ఏమీ వేయం. కానీ ఎంత టేస్ట్ ఉంటుందో మరి చెప్పలేము ఆ టేస్ట్ని. చాలా బాగుంటుంది. సో మన పిల్లలందరి చేత కూడా కొంచెం బియ్యం అయితే వేయించేస్తాను. ముందుగా అయితే నేనైతే వేసేస్తున్నానండి. చక్కగా నెయ్యి కలిపిన బియ్యం దండం పెట్టుకొని 3 సార్లు అండి. పాలు అయితే చక్కగా పొంగాయి కదా. పిల్లలు రండారా, ఇలా దండం పెట్టుకొని చక్కగా 3 సార్లు వేసి రండి. వేస్తావు బియ్యం వేసి కొంచెం బియ్యం తీసి వెయ్యి. వెరీ గుడ్. రండమ్మా. అరవింద్ ఏడి? పరిశ్రాంతం సమరే చింతయాశ్రితం రావణం చ గతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైష సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్య కవిద్రామ మగస్య భగవాన్ ఋషిః రామ రామ మహాభావో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరివత్స సమరే విజయిష్యసి ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం సుఖం సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం. ఇంకా ముగ్గు అయితే ఇలా వేసుకున్నామండి. ఈరోజు రథం ముగ్గు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాము. అండ్ తయారు చేసుకున్న చిక్కుడుకాయ రథం కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. పూజ అయితే అయిపోయిందండి చక్కగాని. ఇప్పుడు ప్రసాదాలు తింటున్నాం అనమాట. కాలుతుందమ్మా, నీకే పెడతాను. చిక్కుడాకుల్లోనే ప్రసాదం అయితే పిల్లలందరికీ పెట్టేస్తున్నాను. మన ఇంటర్ పిల్లలు అందరూ కాలేజ్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళకైతే ప్రసాదం ఉంచాలి. ఉంచకపోతే మటుకు నాకు వాయిస్తారు. నానా చక్కగా కళ్ళు కద్దుకొని తినండి. పూజ అయితే బాగా అయిందండి. ఇంకా పిల్లలు అయితే బాగా హెల్ప్ చేశారు. భవ్య తల్లి ఓకే. మా అరవింద్ అయితే ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆల్రెడీ వీళ్ళకి పెట్టేశాను. దొంగ దొంగ. తింటావమ్మా? నువ్వు తింటావా? తిను. కూర్చో. సరే కూర్చో. నీకు ఇస్తాను. నీకు పెట్టుకున్నా. చిన్నది చిన్నది తినాలి. ఇలాగ అద్దుకొని తిను కళ్ళు. ఓకేనా? ఆరాధ్య నువ్వు తింటావమ్మా? తిను. ఇక్కడ పెట్టుకొని తిను. అలా పెట్టుకో తిను. మొత్తానికి పూజ అయితే చాలా బాగా అయింది. పిల్లలు ఉన్నారు కదండి, ఈరోజు సందడిగా ఉంది. యాక్చువల్గా స్కూల్లో కూడా చేస్తాము. ఈరోజు సండే అవడం వల్ల స్కూల్ హాలిడే కదా, ఇంకా ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటున్నారు ఈరోజు. సో ఇదండి ఈరోజు వీడియో మంది. ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మేమందరం కూడా సెలవు తీసుకుంటాం. సంస్థలోక సుఖినో భవంతు.